నిన్ను రక్షించడానికి పనికొస్తుంది. ఉత్తర క్షణంలో ఇప్పుడే ఇక్కడే వస్తున్న కష్టం నుంచి నిన్ను ఉద్ధరించగలిగిన శక్తి వాయువేగముతో రాగలిగినటువంటి హనుమ నిన్ను ఆపద నుంచి పైకెక్కిస్తారు. వాడు వస్తాడు, కానీ ఏం ప్రయోజనం? పోతన గారు అంటారు, కృతఘ్నావళి బంధుత్వంబులు అంటారు. వాడొకడికి ఉపకారం చెయ్యడు. ఉపకారం చేసిన వాడిని కూడా చూసి తల తిప్పుకుని వెళ్ళిపోతాడు. అలాంటి వాడితో నీకు బంధుత్వం ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? వాడేం ఉపకారం చేయడు వాడు. కానీ నువ్వు స్వామి హనుమా అని అన్నారనుకోండి, ఎదురుగుండా పటం కూడా అక్కర్లేదు. ఒక్కొక్క నాడు ఏమీ లేకపోతే పక్కనున్న పుల్ల తీసుకుని కొన్ని దృష్టాంతములు మీరు చదివితే తెల్లబోతారు. మహా కష్టంలో ఉన్నవాళ్ళు, భయానికి లోనైపోయిన వాళ్ళు ఏం చెయ్యాలో తెలియకపోతే చీపురు పుల్ల తీసి ఇసుకలో హనుమ అని రాసి హనుమ 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 అంటే, లేకపోతే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని కూర్చుంటే అలా అనడంలో 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 తెలియకుండా మీరు, అందుకే ఆంజనేయ నామానికి ఉన్న గొప్పతనం అదే. మీరు చూడండి, కావాలంటే ఎప్పుడైనా ప్రాక్టికల్గాను మీరు అలా కూర్చుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని కొంతసేపు అనండి. మీకు తెలియకుండానే ఏదో ఉత్సాహం, ఏదో శక్తి, ఏదో ధైర్యం మీకు వచ్చేస్తాయి. అందుకే ఇప్పటికీ పెద్దలంటారు, మీ కష్టమునకు మీకు సమాధానం తెలియకపోతే కడిగిన పుల్ల ముక్కొకటి తెచ్చి సుందరకాండకి నమస్కారం చేసి సుందరకాండలోకి కళ్ళు మూసుకొని పుల్ల ముక్క గుచ్చి మీరు సుందరకాండ తెరిచి చూస్తే మీకు ఆ నమ్మకం ఉంటే మీ కష్టానికి సమాధానం ఆ పేజీలో ఉంటుందంటారు. ఎందరో అలా పరిష్కారాలు పొందిన వాళ్ళ వృత్తాంతాలు నాకు తెలుసు. ఎప్పుడు ఫలిస్తుంది? సుందరకాండ ఔషధంగా పనిచేసేస్తుందంటే ఇంట్లో ఉంటే. ప్రతి వారం వచ్చే పత్రికలు ఇన్ని తెచ్చి కట్టి బైండ్ చేయించి ఇంట్లో పెడితే నిన్ను రక్షించావు. సుందరకాండ నిన్ను రక్షిస్తుంది. ఇంట్లో 50 రూపాయలు పెట్టి సుందరకాండ కొంత ఇచ్చి ఇంట్లో పెట్టుకోలేవు, పెట్టుకోగలవు, నీకు ఆ శక్తి ఉంది, కానీ నీకు పూనిక లేదు, నువ్వు కొనవు. నీకు అక్కర్లేదు రామాయణం, నీకు అక్కర్లేదు సుందరకాండ, నీకు అక్కర్లేదు హనుమమూర్తి. 1000 రూపాయలు పెట్టి పనికి మాలినటువంటి క్యాన్వాస్ మీద ఇంకు చిమ్మిన చిత్రాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు. ఒక్క ప్రసన్నమైనటువంటి హనుమ యొక్క మూర్తిని అక్కడ పెట్టి లేవగానే మనోజవం మరుతతుల్య వేగం అని నువ్వంటే కొన్ని కోట్ల వానరములను రక్షించిన చిరంజీవిని ఎందుకు రక్షించరు? రక్షించి తీరుతారు. నీకు ఆ పూనిక లేదు, నువ్వు పొందవు రక్షణ. ఇది ఆయన వేగము నీ రక్షణ మనకు హేతువు. అంత తొందరగా వచ్చి రక్షిస్తాడు. అందుకే మన వాళ్ళు మాట అంటారు చూడండి, కష్టంలో ఉన్నప్పుడు ఫోన్లు తాలూకా డైరెక్టరీ తిప్పితే ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ చేయరు. ట్రస్ట్ వర్దీనెస్ అని ఒకటి ఉంటుంది. మీరు ఒక చోట ఉండిపోయారనుకోండి, మీకు కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు మీకు నమ్మకము ఎవరి మీద ఉన్నదో అతనే మీకు జ్ఞాపకానికి వస్తాడు. నేను మొన్న నా ఆఫీస్కి 10ంటికి రావాలి, కానీ 3 గంటల వరకు రాలేని పరిస్థితి వచ్చింది. ఎవరి పేరు ముందు జ్ఞాపకానికి వచ్చింది? అచ్చయ్య శాస్త్రి గారి పేరు జ్ఞాపకానికి వచ్చింది. ఎందుకని? నా కష్టం తన కష్టంగా ఆలోచించగలిగిన వ్యక్తి, అవసరమైతే అడ్డగలిగిన వ్యక్తి, ఏదైనా ఆపదొస్తే సమర్థించి చెప్పగలిగిన వ్యక్తి. నీకు ఎవరి మీద విశ్వాసం ఉందో వాడు నీకు జ్ఞాపకానికి వస్తాడు. ఇంత ఎండబడి వస్తున్నాను, నన్ను ఎవరు తీసుకెడతారు? ఇప్పుడు నీరసపడిపోయాను, స్నానం చేయలేదు, భోజనం చేయలేదు, వడదెబ్బ తగులుతోంది, దొరగారు జ్ఞాపకానికి వస్తారు. ఎందుకు జ్ఞాపకానికి వస్తారు? నీకున్న పూనికి అటువంటిది వారి యందు. నీకు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే తత్వం ఎవరి యందుందో వారు మాత్రమే జ్ఞాపకానికి వస్తారు. నువ్వు గృహప్రవేశం చేస్తున్నావు అనుకో, వారం రోజులు ముందు కూర్చుని లిస్టు రాస్తావు, ఎవరెవరిని పిలుద్దామని. అప్పుడు ఆరాంసే రాస్తావు. మీ అమ్మాయిని అడుగుతావు, ఎవరైనా ఉన్నారేంటో నీ ఫ్రెండ్స్ ఇంకాను అని అడుగుతావు. మీ అబ్బాయిని అడుగుతావు, ఎరా నాన్న నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా పిలవలసిన వాళ్ళు అని అడుగుతావు. అప్పుడు చాలా తేలికగా ఆలోచిస్తావు. కష్టం వచ్చినప్పుడు నీ మనస్సు ఎవడు రక్షకుడని నమ్ముతుందో వాడి యందు ప్రచోదనం అవుతుంది. ఎందుకు ప్రచోదనం అవుతుంది? విశ్వాసం. ఈ విశ్వాసము నీకు భగవానుని యందుంటే, హనుమయందుంటే, ఆయన కూడా మారుతతుల్య వేగం, గాలంత వేగంతో వచ్చి నిన్ను రక్షించగలరు. ఆయన వాయుపుత్రుడు కాదు. ఇంకొక గొప్ప రహస్యం, నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయువునకు వాయుపుత్రునకు తేడా లేదు. తండ్రికి కొడుక్కి అభేదం శాస్త్రంలో. ఆత్మా వైపుత్రనామాసి. తండ్రి శరీరాన్ని వదిలిపెట్టి కొడుకు శరీరంతో జీవితాన్ని పొందుతాడు అంటుంది శాస్త్రం. అందుచేత తండ్రికి కొడుక్కి భేదం లేకపోతే వాయువునకు హనుమకు తేడా లేదు. శరీరం ఎప్పుడు పడిపోతుంది? వాయు చలనం ఆగిపోతే పడిపోతుంది. అందుకే చచ్చిపోయే వాళ్ళు కూడా బతుకుతారు సుందరకాండ వింటే అంటారు. ఎందుకని? హనుమ వైభవమే వాయువు యొక్క వైభవం. నీ వాయువుని నిలబెడుతుంది. ఇంకింతకన్నా నీకేం కావాలి? అందుకని మారుతతుల్య వేగం,
జితేంద్రియం. స్వామి గురించి ఒక మాట అంటారు, జితేంద్రియం. ఆయన ఇంద్రియములను జయించినవాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంద్రియములను అణగదొక్కడానికి, ఇంద్రియములను జయించడానికి అస్థివశకాంతర భేదం ఉంటుంది. ఇంద్రియములను ఎవడు అణగదొక్కుతాడో వాణ్ణి ఇంద్రియములు పావులు కరిచినట్టు కరిచేస్తాయి ఒకనాడు. తపస్సు చేసే వాళ్ళల్లో చాలా మంది రాక్షసులు భ్రష్టులు ఎందుకు అవుతారో తెలుసా అండి? ఇంద్రియాల్ని బలవంతంగా అణిచిపెడతారు కొంతకాలం వాళ్ళు తప్ప వాళ్ళు ఇంద్రియములను స్వాధీనం చేసుకోలేదు. వాళ్ళకి స్వాధీనం కాలేదు ఇంద్రియం. ఇంద్రియము స్వాధీనమైందనుకోండి, ఇదే రావణాసురుడికి హనుమకి ఉండే తేడా ఇక్కడే వస్తుంది. ఈ తేడా రహస్యంగా స్వామి చెప్తారు. రావణాసురుడు తెల్లవారి లేస్తే త్రికాల సంధ్యావందనం చేస్తాడు, వేదం చదువుకున్నాడు, ఘన జటా చెప్పాడు, మంత్రములన్నీ తెలుసు, సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మునిమనవడు, లోకములనన్నింటినీ జయించినవాడు, అష్ట దిక్పాలకులను వశము చేసుకున్నవాడు. ఇంతటి వాడు హనుమని చూశారు. హనుమ రావణాసురుణ్ణి చూశారు. హనుమ ఎటువంటి స్థితిలో ఉన్నారు? నావాడన్నవాడు ఒక్కడు లేడు. కాంచన లంకలో ఉన్నారు. చుట్టూ రాక్షసులు ఉన్నారు. తానొక్కడే నిలబడి ఉన్నారు. బ్రహ్మాస్త్రము చేత బంధింపబడి ఉన్నారని రాక్షసులు అనుకుంటున్నారు. రావణుడు ఎలా ఉన్నాడు? తన వారి మధ్యలో ఉన్నాడు, తన ఊర్లో ఉన్నాడు, తన సింహాసనంలో ఉన్నాడు, తన అధికారముతో ఉన్నాడు, తాను ఆలోచించుకోగలిగిన స్థితిలో ఉన్నాడు, తన ఆలోచనని 10 మందితో పంచుకోగలిగిన స్థితిలో ఉన్నాడు. ఎవరు ధైర్యంగా ఉండాలి? రావణాసురుడు ధైర్యంగా ఉండాలి. ఎవరు భయంతో ఉండాలి? హనుమ భయంతో ఉండాలి. మహర్షి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. రావణుడు హనుమని చూశారు. శంకాహృతాత్మా దధ్యౌచా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాద్ విహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు వాడు. వాడికి భయం వేసింది అన్నాడు. భయం వేయడం ఏమిటండి? మీరు చెయ్యకూడని తప్పులు ఏవో చేసి ఉంటే మీ మనస్సులో నిద్రాణముగా భయం ఉంటుంది. నేను చేసిన పాపం సామాన్యమైంది కాదు, కట్టి కుడిపేసే పాతకాలు చేశాను. ఏమో ఏ రూపంలో ఇవి కట్టి కుడుపుతాయో అని మీకు ఎప్పుడు భయమే. అందుకే వాడు హనుమని చూడగానే భయపడ్డాడు. ఇంత తేజస్సు ఏమిట్రా అన్నాడు. భక్తి తప్ప, ఈశ్వరుణ్ణి నమ్ముకోవడం తప్ప వేరొకటి చేత కాదు. అంతమంది స్త్రీలకి ఒంటి మీద బట్ట లేకుండా చూసినా మనస్సు కదిలిన వారు కారు. అందుకని ఈయన తేజస్సు భ్రంశము కాదు. అవతల వాడిలో కూడా మంచిగా చూస్తారు. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో జ్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అంటారు హనుమ. ఇది తేడా. ఇంద్రియములను గెలిచిన వాడికి, ఇంద్రియములను బలవంతముగా నొక్కిపెట్టిన వాడికి ఇదే తేడా. తపస్సు చేసిన నాళ్ళు రావణాసురుడు ఇంద్రియాలని బలవంతంగా తొక్కిపెట్టాడు. ధర్మబద్ధమైన కామము కాదు, ధర్మబద్ధమైన అర్థము కాదు, నశించిపోయాడు. అందుకే మండోదరంది చిట్ట చివర యుద్ధభూమిలో రావణాసురుడు పడిపోయాడు. ధర్మపత్ని పట్టమహిషి మండోదరి వచ్చింది యుద్ధభూమికి. ఆవిడంది, వీళ్ళందరూ వెర్రివాళ్ళు, ఈ రాక్షసులకేం తెలియదు. అందుకే వీళ్ళందరూ అంటున్నారు, నువ్వు రాముడి చేతిలో చనిపోయావని అన్నారు. కానీ నేను చెప్తున్నాను, ఎందుకని నీ అర్ధాంగిని, నీ మనసు ఎరిగిన దానను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీ మనస్సుని సర్టిఫై చేయగలిగినది ప్రపంచంలో భార్య ఒక్కతే. ఆయన ఎటువంటి వాడు, ఏ పరిస్థితులలో ఆయన ఏ తప్పు చేయగలడో నీ భార్యకొక్కదానికి తెలుసు. అమ్మా కోటేశ్వరరావు గారిని ఇవాళ సాయంకాలం చూడరాని చోట ఈ కళ్ళతో చూశానమ్మా. వైన్ షాప్లో నిలబడి ఉన్నారు కోటేశ్వరరావు గారు. నేను చూశాను తల్లి, నా మనస్సు బాధ ఆగక ఇంటికి వచ్చి అడుగుతున్నాను, ఎప్పటి నుంచి మొదలెట్టాడు ఈ పని అని అడిగారు అనుకోండి. మా ఆయన అను నవ్వు నవ్వి, పిచ్చాడా, వైన్ షాప్కి పువ్వుల కొట్టుకి తేడా కనిపెట్టకుండా 100 రూపాయల కాగితానికి చిల్లరకి గబుక్కులకి వెళ్ళిపోయి ఉంటుంటాడు మా ఆయన. అంటే నా గొప్పకి చెప్పాను అనుకోకండి, నీచోపమానం కాబట్టి మళ్ళీ నా మీద పెట్టుకున్నాను తప్ప. అక్కడ కనపడినంత మాత్రాన్ని తాగేసినట్టే. అన్నయ్య గారు కాసేపు కూర్చుని కప్పు కాఫీ తాగండి వస్తారు చూద్దరు కానీ అంటే వీడు కూరగాయల సంచి పట్టుకుని వచ్చేస్తాడు. ఏమండి 100 రూపాయల చిల్లర ఎక్కడ మార్చారు అంటే, అవును ఎదురుకుండా, ఆ వైన్ షాప్లోకి వెళ్ళి మార్చాను, ఏం కష్టం తప్ప అంటాడు. ఎందుకని? ఆయనకి అక్కడ 100 రూపాయల చిల్లర అంటే ఇంకో దాంతో ఆయనకేం ప్రమేయం లేదు.
ఇంద్రియాలని తొక్కిపెట్టిన వాడికి ఇంద్రియాలని గెలిచిన వాడికి చాలా తేడా ఉంటుంది. అందుకే మండోదరంది, నువ్వు రాముడి చేతిలో చచ్చిపోలేదు, నీ ఇంద్రియముల చేతిలో నువ్వు చచ్చిపోయావంది. లేకపోతే పిచ్చాడా, నీకు 1000 మంది భార్యలు ఉన్నారు లంకలో, సీత కావాల్సి వచ్చిందిరా నీకు చెప్పాను, నీకంటర్పిత కలపాశము. మండోదరి చెప్పినట్టు రామాయణంలో లేదు. మరి ఎలా చెప్పిందండి? భార్య భర్తకి చెప్పింది ఎవరూ రాయకూడదు, ఏకాంతంలో చెప్తుంది. వీడి మానసిక దౌర్బల్యం తెలుసు కాబట్టి, ఏమండి ఆ పనులు చేయకండి ప్రమాదం అని చెప్తుంది. అందుకని వాల్మీకి ఇక్కడ చెప్పిస్తున్నారు యుద్ధభూమిలో. నీకు చెప్పాను ఆ రోజున, ఎందుకురా నీకు సీత, నీకంటర్పిత కలపాశము శిరోనిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కలరాత్రి గలబద్ధోదగ్ర కలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాను నిరామునింకనుము అని చెప్పాను. విన్నావా? వినలేదు అని ఒక మాట అంది. ఏరా సీత నాకన్నా పతివ్రత, అందగత్య, నాకన్నా ఏం కనపడి సీతని తెచ్చి చచ్చావురా నువ్వు అందావిడ. ఎందుకు ఈ మాట అందో తెలుసా అండి? నువ్వు చచ్చిపోతే నీకు సంస్కారం చేయడానికి తమ్ముడు మిగిలాడు విభీషణుడు. రేపు నేను చచ్చిపోతాను, నాకెవడిని మిగిల్చావురా నువ్వు అని అడిగింది ఆవిడ. ఇంద్రజిత్తు లాంటి కొడుకుని కన్నాను, కానీ మిగిల్చావా? నీ స్త్రీ వ్యామోహానికి నా కొడుకు చచ్చిపోయాడు, కొడుకులందరూ చచ్చిపోయారు, బంధువులందరూ చచ్చిపోయారు, నువ్వు చచ్చిపోయావు. నీకు విభీషణుడు అంత్యేష్టి సంస్కారం చేసేస్తాడు, నేను చచ్చిపోతాను. ఎవడున్నాడు రా నా శరీరాన్ని దహనం చేయడానికి? నిన్ను కట్టుకున్న పాపానికి నా శరీరానికి సంస్కారం చేసేవాడిని మిగల్చకుండా చచ్చావు. ఎందుకు చచ్చావో తెలుసా? నీ ఇంద్రియములు చంపేసేయరా నిన్ను. నీకు తీరలేదు కాంక్ష, నీ కామవాంఛ నిన్ను చంపేసిందిరా రావణ అంది. మరి మా స్వామి ఉన్నారు హనుమ, సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. ఎంత గొప్ప మాటలు చెప్తారండి. గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దర్శ స్వబలార్జితాని అన్నారు వాల్మీకి మహర్షి. ఓ ఎంత గొప్ప అంతఃపురాలు, ఎటువంటి విమానాలు! అంతఃపురాల్ని ఎంత వర్ణించారో, పుష్పక విమానాన్ని ఎంత వర్ణించారో, ముత్యాలతో కట్టిన జాలు, బంగారు స్తంభాలు, బంగారు అరుగులు, బంగారు మేడలు, ఇన్నింటిని చూశారు. ఎలా చూశారు? బలవాన్ దదర్శ. ఎందుకు వచ్చిన గొడవరా ఇవన్నీ అంటూ చూశారు తప్ప, అబ్బాయి ఎంత బాగుందిరా ఈ బిల్డింగ్, ఎంత బాగా కట్టాడురా, ఆర్కిటెక్చర్ ఎక్కడ తెచ్చాడో, ఎవడు ప్లాన్ చేశాడో, ఏమి బాల్కనీరా, ఏమి హాల్ డిజైన్ రా అని అన్నారనుకోండి వాల్మీకి మహర్షి, అన్నారనుకోండి హనుమ, సీతమ్మ దర్శనం అవ్వదు. ఇన్ని చూస్తూ నాకేం కావాలి? అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం త్వం సుప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం స్వానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మామభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. నాకు ఇవక్కర్లేదు. మా అమ్మ కన్నుల వెంట నీరు కారుతుండగా అయ్య కట్టినటువంటి దీర్ఘమైన మంగళసూత్రంతో నల్లని కన్నులతో రామా 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 అని తపస్సు చేస్తున్న సీతమ్మ దర్శనం కాలేదేమని వీటిని చూడకుండా ఉంటే సీతమ్మ అన్వేషణ జరగదని చూశారు తప్ప, చూడడమునందు ఇష్టము లేకుండా చూస్తూ వెళ్ళిపోయారు. ఇది ఇంద్రియములను గెలవడం అంటే. ఇంద్రియాని బలిష్టాని యుక్తాని మానద అపక్వశ్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు మహానుభావుడు వేదవ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియములు చాలా బలిష్టమైనవి. పిచ్చవాడా, లోకములన్నీయున్ గెలిచినాడవింద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పుణ చూడుము తనవీశ్వర అంటారు పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో. అందుచేత ఎవరు పరమశత్రువులు? ఇంద్రియములు పరమశత్రువులు. ఎప్పుడు ఏ క్షణంలో కాటు వేయించేస్తాయో తెలియదు. అటువంటి ఇంద్రియములను గెలిచాడనేమిటి గుర్తు? తను ఎక్కడికి వెళ్ళాడో జ్ఞాపకం ఉండదు, తను ఎంతంత అంతఃపురాల్లోకి వెళ్ళాడో జ్ఞాపకం ఉండదు, అక్కడ ఏమేమి ఉన్నాయి జ్ఞాపకం ఉండదు. ఏం జ్ఞాపకం ఉంది? ఆ ఇంట్లో ఎక్కడో పెట్టిన ఒక భగవన్మూర్తి జ్ఞాపకానికి ఉంది, ఆ ఇంట్లో కట్టుకున్న ఒక చిన్న పూజా మందిరం జ్ఞాపకానికి ఉంది, ఆ ఇంట్లో వాడుకుంటున్న ఆచమన పాత్ర జ్ఞాపకానికి ఉంది, ఆ ఇంట్లో ఆవిడ పట్టు చీర కట్టుకుని నడిచొస్తుంటే ఆవిడలో లక్ష్మీ దర్శనం చేసి ఆ తల్లి నిజంగానే నడిచొస్తుంటే లక్ష్మీదేవి దర్శనం పొద్దున్న చేసినట్టే ఉంటుంది అంటాడు.
ఈ దర్శనం ఎక్కడుందో దాని యందు ఇంద్రియముల యొక్క జయము ఉన్నది. అందుకే గురువులు శిష్యుణ్ణి ప్రశ్న వేసి చూస్తారు, ఎక్కడ ఆగుతున్నాడు వీడి దృష్టి అని. అంటే యాక్షన్ 500 కాదు, నిజంగా వాడి మనస్సులోకి ఇవి ఏవి వెళ్ళకూడదు.